జీవితంలో అరుదైన ఘనతలు సాధించడానికి వయసుతో సంబంధం లేదు. మేధస్సుకి కృషిని తోడు చేస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా అవలీలగా చేరుకోవచ్చు. ఈ మాటలనే ఆచరణలో నిరూపించిన ఎంతోమంది బాలలు వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ చూపుతున్నారు. ఇదే కోవకు చెందిన హైదరాబాద్ బుడతడు 10 ఏళ్లకే ఇంటర్ పరీక్షలు రాస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఈ పిల్లాడి పేరు అగాసియా జైస్వాల్. పాఠశాలకు వెళ్లే వయసులో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తూ అందరిలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఇదెలా సాధ్యమంటే చిన్నతనం నుంచి అగాసియా తండ్రి అశ్విన్ కుమార్ ఇద్దరు పిల్లలకు ఆ విధంగా తర్ఫీదునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అనుమతితో అశ్విన్ కుమార్ కుమార్తె నైనా జైస్వాల్ 9 ఏళ్లకే ఇంటర్ పరీక్షలు రాస్తే ఇప్పుడు ఆమె తమ్ముడు 10 ఏళ్ల వయసులో ఇంటర్ సిఇసి పరీక్షలకు హాజరవుతున్నాడు. గతేడాది 9 ఏళ్ల వయసులో 10వ తరగతి పరీక్షలు రాసిన అగాసియా 70% పైగా మార్కులు సాధించాడు. ఇప్పుడు ఏ విధమైన ఒత్తిడి లేకుండా పూర్తి విశ్వాసంతో ఇంటర్ పరీక్షలు రాస్తున్నాడు. నేను ఇప్పుడు 10 ఇయర్స్ ఉన్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాస్తున్నాను. నేను 10th క్లాస్ 2015లో 10th క్లాస్ రాశాను. 7.5 జీపీఏ తోటి పాస్ అయ్యాను. మా మమ్మీ డాడీ ఇంకా మా సిస్టర్ కోచింగ్ ఇచ్చారు. 10 మందిలో ఒకరిలా కాకుండా తమ పిల్లలు ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే వారిని తీర్చిదిద్దుతున్నామంటున్నారు అగాసియా తల్లిదండ్రులు. పిల్లలకు సరైన తీరులో శిక్షణనివ్వడం వల్ల వారిని ఏ పరీక్షకైనా సిద్ధం చేయవచ్చని చెప్తున్నారు. నైనా నా కూతురు కూడా 10 ఇయర్స్లో ఇంటర్మీడియట్ పాస్ అయింది. ప్రస్తుతం ఆమె కూడా పీజీ ఫైనల్ ఇయర్ ఉంది 15 ఇయర్స్లో. సేమ్ విధంగా అగస్య కూడా ఇది ఆడుతూ పాడుతూ ట్రైనింగ్ చేస్తారన్నమాట. అంటే స్ట్రెయిన్ కాకుండా పిల్లలు సంతోషంగా ప్యాషన్గా చదవడం అనేది ముఖ్యము. ఇంకా నైనా అగస్య లాగా అందరు పిల్లలు ఉంటారు. అందరు పిల్లలు కూడా నైనా అగస్య లాగా కావచ్చు. కొంచెం క్రియేటివిటీ, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ అనేది అన్నింటినీ మనము ఎంకరేజ్ చేస్తే అందరు పిల్లలు కూడా ఈ విధంగా కావచ్చు అని కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరికి స్కూల్ అలాంటిది ఏం లేదు, ఇంట్లోనే అంత ప్రిపరేషన్ చేశాము కాబట్టి ఈజీగా ప్లేఫుల్ అట్మాస్ఫియర్ ఆడుతూ పాడుతూ నేర్చుకున్నారు. ముందు నుంచి ప్రీ ప్లాన్ చేసాం కాబట్టి ఏమంతా మాకు అలా టఫ్ అనిపించండి. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడే ప్రీ ప్లాన్ చేసాము, ఇలా చేయాలి అందరు పిల్లలాగా మనము కాకుండా డిఫరెంట్ లైఫ్ స్టైల్గా డిఫరెంట్ ప్రిపేర్ చేసాము. తను ఎడ్యుకేషనిస్ట్, మా హస్బెండ్, నేను కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మేము అన్ని ప్రీ ప్లాన్ ప్రకారము చేసాము, సక్సెస్ అయ్యాము. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత డిగ్రీ, ఆ తర్వాత సివిల్స్ వైపు దృష్టి సారిస్తానని చెబుతున్న అగాసియా ఖాళీ సమయాల్లో పియానో కూడా వాయిస్తాడు. ప్రొఫెషనల్ తరహాలో టేబుల్ టెన్నిస్ సైతం ఆడతాడు.